అందరికీ నమస్కారం అండి. అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం. నేను నా రూబీస్ కొన్నవి ఇవి. అయితే ప్యూర్ రూబీస్ ఎక్కడ దొరుకుతాయో వాటి విలువ ఎంతో నాకు బాగా తెలుసు. మన పూర్వీకులు ఎంతో శ్రద్ధగా నక్షత్రం చూసి నెలల పిల్లల నుండి ముత్యాలు, పగడాలు అన్నీ పెట్టేవారు. ఆడవారికి నవరత్నాలు లేని నగలే ఉండవు కదా. మన పుట్టిన రాశి నక్షత్రం పట్టి ఏ జేమ్స్ స్టోన్ పెంచుతారో వాటిని బట్టి మన ఆడపిల్లలకి రజస్వలైన పగడాలు, ముత్యాలు, హారం ఉండవలసిందే. మరి మగపిల్లవాడికి ఉపనయనం సమయంలో మెడలో పగడాలు తప్పకుండా వెయ్యాలంటారు. అంతేకాదు ఆడపిల్లకి ఓణి ఫంక్షన్, అబ్బాయిలకి పంచి కట్టు ఫంక్షన్లో కూడా నవరత్నాలు ఉంటాయి. మళ్ళీ ఆ ట్రెండ్ ఈ మధ్యని ఎక్కువగా చూస్తున్నాం మనం. కొన్ని నక్షత్రాలకి అన్ని రంగులు వాడొచ్చట. రోహిణి, పునర్వసు నక్షత్రానికి అన్ని రకాల అబ్బాయిలకి అన్ని రకాల రంగులు వాడచ్చు. సీతారామ కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు, అమ్మవారికి నగలు అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే మన నక్షత్రాన్ని బట్టి మనకి ఏవి మంచివో, ఆరోగ్యానికి ఏవి ఉపయోగమో అవన్నీ మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. చూశారు కదా, ఇవి పగడం పువ్వులు, ఇవేమో రూబీస్, ఇవేమో ఎమరాల్డ్, తర్వాత నీలాలు, ఇవి పచ్చలు అంటే పసుపుతో ఉండేవి కొన్ని. నేను ఈ జెమ్ స్టోన్ కస్టమైజ్ చేయించుకొని చూసుకున్నాను. అన్నీ ఒకేలా ఉన్న ప్యూరిటీ మాత్రం వేరు. వాటికి నవరత్నాలు 20 ఏళ్ళుగా వాడుతున్నాను నేను. నా నెక్లెస్ ఎంతో బాగుందన్నమాట. అయితే నాది పునర్వసు మిథున రాశి కాబట్టి నాకు అన్నీ పడతాయి. నేను ఉంగరంలోని ముత్యం వేసుకుంటాను. నాకు ఈ మధ్య నేను ఒక డాక్టర్ గారు మిసెస్ హైదరాబాద్లో కలిసానమాట. ఆవిడ ఇవన్నిటి గురించి చూపెట్టి వాటి ప్యూరిటీ, క్యారెక్టర్ విలువ అన్నీ చెప్పారనమాట నాకు. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, సరి అయినవి మాత్రమే వాడాలి, లేకపోతే మన ఎఫెక్ట్ ఉండదు. మనం వాడే నక్షత్రాన్ని బట్టి మనం కొనుక్కునే నవరత్నాలు, పగడాలు, ముత్యాలు, నీలాలు, ఇలా పుష్యరాగాలు, కనకపుష్యరాగం ఇలాంటివన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంది మన లైఫ్లో. అలాంటివే వాడాలి. వాడితే మనకి ఆరోగ్య సమస్యలు ఉండవు, దీర్ఘకాల రోగాలు రావు. ఇంకా ముత్యాలు అయితే మరీ మంచిది. ముత్యాలలోని చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఆ క్యారెక్టర్ని బట్టి మనం వాడచ్చు అనమాట. ఈ జెమ్ స్టోన్స్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయింది, కానీ అన్ని రకాలవి వస్తున్నాయి బజార్లో. కానీ అసలైనవే వాడుకోండి. ఎందుకంటే అన్ని రకాలు వాడితే అందానికి బాగానే ఉంటుంది, కానీ మన అనుకున్న ఇది మన శరీరంలో ఉండే ఆరోగ్య సమస్యలు అయితేనేంటి, లక్ ఏంటి, ఇలాంటివన్నీ రావు. అందుకని మనము కరెక్ట్ అయిన క్యారెక్టర్ ముత్యాలే వాడాలి, క్యారెక్టర్ జెమ్సే వాడాలి. ఇవన్నిటికీ మనకి మధ్యకాలంలో చాలామంది జాతకాలు చెప్తున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇవే వాడండి, ఇవి వాడితే మంచిది అని. అయితే నేను ఇక్కడ రూబీస్ తీసుకున్నాను. కారణం ఏంటంటే చాలా రోజులు బట్టి నాకు దగ్గర రూబీస్ లేవు. అయితే వాటిలో బంగారం వేసుకోక్కర్లేదు. రూబీస్లో ఒక లాకెట్ వేసేసుకున్నా లేదా ప్లెయిన్గా వాడినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ముత్యాలు మీకు ఎందుకు చూపెడుతున్నానంటే, మీకు ఏమైనా కావాలి అనుకున్నారనుకోండి, మీరు టిక్ పెట్టి నాకు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా వాళ్ళకి పాస్ చేస్తాను. చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవేమో బ్లాక్ డైమండ్స్ అనమాట, చాలా బాగున్నాయి. వీటిని కూడా చూశాను నేను. ఇది ఎమరాల్డ్ ఫ్లవర్ అంటారనమాట. వీటిలో ముత్యాలు వేసి కట్టించారు, చాలా బాగున్నాయి. ఈ ముత్యాలు కూడా వేరే ముత్యాలని చెప్పారు వాళ్ళు. చూసారు కదా, ఫ్లవర్ చాలా బాగుంది చూడడానికి. నెక్లెస్ కూడా ఖరీదు ఎక్కువే. అన్నీ ఖరీదు కొంచెం ఎక్కువేనండి, ఎందుకంటే బయట దొరికే పిచ్చి పిచ్చివి అన్నీ రంగురంగులు ఉంటాయి కదా, అవన్నీ కాదు ఇవి. ఇవి కొంచెం కాస్ట్లీయెస్ట్. మనం కొనుక్కుంటే మనకి ఎఫెక్ట్ ఇచ్చేవన్నమాట. ఇవి ఇంత పెద్ద పెద్ద హారాలు అయితే రోజు వాడడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సింపుల్ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సీరియల్స్లో చూస్తున్నారు కదా, ప్రతి వాళ్ళు పూసలే. ఏ చీర మీదకైనా సరే ఈ జెమ్స్ బాగా ఉపయోగపడతాయి. జెమ్ స్టోన్ బీడ్స్ చాలా ఉపయోగం అనమాట. అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి. పైగా బంగారం కొనే పరిస్థితుల్లో కూడా లేం కదా మనం. చాలా రేట్లు ఉన్నాయి బంగారం. వాటికన్నా ఇది వేసుకుంటే దొంగల భయం కూడా ఉండదు. అవతల వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, మనం వాడే ప్యూరా ఇది అని. కానీ మనం మట్టుకు చెక్ చేసుకుని ప్యూరే వాడాలి. వీటి ప్యూరిటీకి వాళ్ళ దగ్గర ఒక స్టోన్ ఉందన్నమాట. ఆ స్టోన్స్ సెక్ చేసి దానిలో నెంబర్ తెలుస్తుంది, ఆ నెంబర్ని బట్టి ప్యూరిటీ తెలుస్తుంది అనమాట.
ఆ ప్యూరిటీని పట్టే మనం కొనుక్కోవాలి. వాళ్ళు అలాగే చెప్పారు నాకు, నేను అలాగే చూసుకున్నాను, నేను రూబీస్ కొనుక్కున్నాను. అందుకే ఇక్కడైతే చాలా ఉన్నాయి, వాటన్నిటినీ నేను మీకు చూపెట్టలేకపోతున్నాను, కొన్ని మాత్రం చూపెట్టాను. ఈ పగడం పువ్వులు అయితే ఇంక సూపర్ బండి. పగడం పువ్వులు దుద్దులు ఉండేవి నా దగ్గర చాలా రోజుల క్రితము, ఈ మధ్యకాలంలోనే పక్కన పెట్టేస్తాను. అయితే పగడం ఎర్రగా ఉండేటట్టు ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది. ఈ పగడం పువ్వుల హారం కూడా చాలా బాగుంది. ఇందులోని ఎంబ్రాయిడ్ వేశారు, లైట్ కట్. ఇవి నవరత్నాలు అన్నమాట. నా దగ్గర నవరత్నాలు మామూలువి ఉన్నాయి, నెక్లెస్ ఉంది. మామూలుగా వైర్తో కట్టించుకున్నాను, అంటే గోల్డ్ వైర్తో కట్టించుకున్నాను, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను కదా. ఈ లాకెట్స్ మాత్రం బంగారం కాదండి, ఇవి మామూలు లాకెట్సే. ఇక్కడ మాత్రం ఓన్లీ జెమ్ స్టోన్కే వాల్యూ అనమాట. ఈ జెమ్ స్టోన్ కలర్స్ ఉన్నాయి కదా, వీటి కలర్ని బట్టి మన నక్షత్రాన్ని బట్టి ఆ కలర్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకే అక్కడ ఒక ఇది ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో వాళ్ళు చూస్తారనమాట మన నక్షత్రం, మన తార, వాటిని బట్టి అవి వాడాలి అని చెప్తారు. అలా వాడితే మనకి అదృష్టం వరించవచ్చు, అనారోగ్యం రాకపోవచ్చు.